హలో అండి. మెనీ పీపుల్ ఆర్ ఆస్కింగ్ తెలంగాణలో ఇప్పుడు అగ్రికల్చర్ ల్యాండ్స్ కొనుక్కోవచ్చా? కొనుక్కో కొనుక్కోవచ్చు అంటే ఎక్కడ కొనుక్కోవచ్చు ఆర్ ఎందుకు కొనుక్కోకూడదు అంటున్నారు. సో టు గివ్ యూ ఏ హిస్టరీ అబౌట్ తెలంగాణ ల్యాండ్ రేట్స్ అండి. వన్స్ అపాన్ ఎ టైం మనకి లెట్స్ సే బిఫోర్ ద పార్టీషన్ ఆఫ్ తెలంగాణ, ఏరియాస్ లైక్ ఇప్పుడు మహబూబ్ నగర్ దగ్గర జడ్చర్ల, లెట్స్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ నాకు తెలిసిన ఎగ్జాంపుల్ చెప్తున్నానండి మీకు. ఇప్పుడు ఈ జడ్చర్ల ఏరియాలో అరౌండ్ ఒక్కొక్క 1 ఎకర్ 2 lakhs 3 lakhs ఉండేదండి ఒకనొక టైంలో. తెలంగాణ ఫామ్ అయిన తర్వాత ఒక 2014, ఇది 2011 2012లో అండి, 2011 2012 ఆ టైంలో తెలంగాణ ఫామ్ అయిన తర్వాత, తెలంగాణ వచ్చిన తర్వాత ఈ లాస్ట్ 12 ఇయర్స్లో ఆ 2 lakhs వచ్చేసి ఎకరు ఇప్పుడు ఆల్మోస్ట్ 40 lakhs అయిందండి. సో 20 times గెయిన్ ఇన్ 12 ఇయర్స్. సో దిస్ ఇస్ లైక్ ఎ హ్యూజ్ గెయిన్ అండి. యూజువల్లీ మనకి ఎన్విడియా స్టాక్ అలాంటిది సెమీ ఎనీథింగ్ ఫేమస్ ఇన్ ఐటీ, ఈవెన్ లైక్ కంపెనీస్ లైక్ అమెజాన్, ఫేస్బుక్, మన గూగుల్ కూడా అట్లా 20 times రిటర్న్ ఇవ్వలేదు. స్టాక్ మార్కెట్లో కూడా ఓన్లీ ఎన్విడియా, టెస్లా అలాంటి వాటివే సంథింగ్ ఇన్నోవేటివ్ ఓన్లీ గేవ్ ఇట్. అండ్ యా, తెలంగాణ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఇన్నోవేటివ్. అండ్ ఐ థింక్ కాళేశ్వరం డ్యామ్ ఆర్ గెటింగ్ రివర్స్ వాటర్ ఫ్రమ్ Krishna River is like something which has never happened. It has happened for the first time, and because of that, the prices have gone high. అంటున్నారు జనాలు. యా, దట్ ఈస్ వన్ డెఫినెట్ రీజన్ అండి. బట్ దేర్ ఈస్ ఆల్సో సంథింగ్ మనకు ఇప్పుడు కేసీఆర్ గారు ఇచ్చే రైతు బంధు లాంటిది ఇస్తారు కదండి. ఇయర్కి 10,000, ఇయర్ 12,000 ఎంతో ఇస్తారు కదా. దట్ ఈస్ ఆల్సో వన్ ఫ్యాక్టర్ వై ద ల్యాండ్ రేట్స్ ఆర్ ద అగ్రికల్చర్ ల్యాండ్స్ ఇన్ తెలంగాణ గ్రూ ఎ లాట్ ఇన్ దిస్ లాస్ట్ 10 to 12 years. నో అదర్ స్టేట్ హ్యాస్ దిస్ లెవెల్ ఆఫ్ గ్రోత్ అండి. తెలంగాణకు వచ్చిన గ్రోత్ అనేది ఎక్కడా రాలేదు. సో 10 to 12 lakhs గ్రోత్ అయిపోయేసరికి మెనీ ఆఫ్ ద పీపుల్ హ్యావ్ బికమ్ రిచ్, విచ్ ఇస్ ఎ గుడ్ థింగ్. బట్ నౌ ఇప్పుడు నన్ను జనాలు అడుగుతున్నారు, ఈస్ దేర్ స్టిల్ సమ్ జ్యూస్ సో దట్ వీ కెన్ గో అండ్ బై సమ్ ల్యాండ్స్, అగ్రికల్చర్ ల్యాండ్స్? నన్ను అడిగితే ఫ్రాంక్ ఒపీనియన్ ఈజ్ అగైన్ నో అండి. మోస్ట్ ఆఫ్ మై రివ్యూస్ ఆర్ టు సే నో, ప్లీజ్ డోంట్ బై. బికాజ్ నన్ను ప్రీవియస్గా నా ఏ వీడియో చూసినా ఎక్కువ సార్లు నేను నో అనే చెప్తున్నాను. దట్ ఈస్ నాట్ బికాస్ ఐఎమ్ నాట్ అగెయిన్స్ట్ బయింగ్ ఇన్ రియల్ ఎస్టేట్, బట్ ఐఎమ్ సేయింగ్ దిస్ ఈస్ నాట్ ద గుడ్ టైమ్ రైట్ నౌ. మోస్ట్లీ 2025 is definitely not the good time to go into real estate because there is a lot of highs, and especially in Telangana, like agriculture lands. మనకు ఇప్పుడు సమ్ ఏరియాస్ లైక్ ఆదిలాబాద్లో, నిజామాబాద్లో ఆర్ ఈ ఏరియాస్లో, నార్త్ తెలంగాణలో కూడా ఎకర్ 50 lakhs to 75 lakhs వరకు అమ్ముతున్నారండి. సో అది ఏం జరిగిందంటే, మనకి ఇప్పుడు ఇయర్లీ 10,000 పర్ ఎకర్ వచ్చేసరికి చాలామంది ఆల్ ఓవర్ ఇండియా, మోస్ట్లీ తెలంగాణే కాకుండా ఆంధ్ర నుండి మెనీ, ఐ నో మై అంకుల్ హూ డస్ ఫార్మింగ్ ఇన్ ఆంధ్ర. ఆయన కూడా మొన్న 1 ఎకర్ ఎప్పుడో అమ్మేసి ఒక 3 acres వచ్చిందని చెప్పి తెలంగాణలో కొనేసి, ప్లస్ తర్వాత సంభవ్ వాళ్ళకి ఒక 10,000 పర్ మంత్ వస్తూ ఉంది ఆ ఎకర్స్కి. సంభవ్ వీళ్ళ అదర్ సమ్ కైండ్ ఆఫ్ మ్యానిపులేషన్ చేశారు వాళ్ళు. సో వాళ్ళకు కూడా ఒక 10,000 వస్తుంది. ఇలా చాలా కేసెస్ జరుగుతున్నాయి అనమాట. ద థింగ్ హియర్ ఇస్, ఇట్ ఈస్ నాట్ ఎ సస్టైనబుల్ థింగ్ అండి. ఇప్పుడు మనకి తెలంగాణలో మొన్న ఒక వీడియో చూస్తున్నాను, లైక్ కేసీఆర్ ఆర్ కేటీఆర్ చెప్పారు, అరౌండ్ తెలంగాణలో ఉన్న ల్యాండ్లో అరౌండ్ 70% ఆఫ్ ఇట్ సాగుకి వెళ్తుందంటండి. సో అరౌండ్ 70% ఆర్ మోర్ ఆఫ్ ఇట్కి ఇప్పుడు మనం పర్ ఎకర్ 10,000 పంచి పెడితే ద స్టేట్ బడ్జెట్ ఈస్ నాట్ రియల్లీ వయబుల్. And if you are looking into already into the state budget, right, we are in massive loan, and there is a massive deficit right now. And currently the government is even struggling to actually pay all of these. And I think మీకు తెలిస్తే చాలా హామీలు ఇచ్చారు, బట్ ఇట్స్ నాట్ లైక్ దే కెన్ రియల్లీ డూ ఎనీథింగ్ అబౌట్ ఆర్ గో హెడ్ అండ్ try to get all the promises done, because those are our హామీస్. అండ్ in future అండి, వాట్ ఎవర్ దే ఆర్ డూయింగ్, పర్ ఈచ్ ఎకర్ 10,000 ఇవ్వడం అనేది నాట్ సస్టైనబుల్. సమ్వేర్ దే హ్యావ్ టు స్టాప్.
And I think the brake pedals are also slowly turning on, or they are slowly going on and pressing the brake pedals. And now what you will be seeing is all over Telangana, which is like except for Hyderabad or anything which is like 50 to 60 kilometers, maybe until the regional ring road. మీకు తెలుసుంటే మనకు ఒక న్యూ రీజనల్ రింగ్ రోడ్ వేస్తున్నారు, సంథింగ్ లైక్ దిస్ ఇలా ఒక. సో నేనేమంటానంటే హుస్సేన్ సాగర్ నుండి ఒక 100 కిలోమీటర్స్ రేడియస్ వరకు ఐ థింక్ వీ షుడ్ బి డూయింగ్ ఫైన్ అండి. 100 to 120 కిలోమీటర్స్ రేడియస్ ఫ్రమ్ హుస్సేన్ సాగర్ ఐ వుడ్ సే. ఆల్ ఓవర్ ఒక సర్కిల్ గీస్తే మనకి 100 కిలోమీటర్స్ వరకు ఐ థింక్ దీస్ స్ట్రెచెస్ స్టిల్ షుడ్ డూ ఫైన్. బట్ ఓవర్ 100 kilometers, right? I think any agriculture land is slowly going to struggle. Either it's going into a stagnation mode where people will wait and watch, or it might you might even see like a 10 to 20% loss అండి. సో దిస్ ఈజ్ నాట్ రియల్లీ గుడ్ టైమ్ టు గో ఇన్. అండ్ ఎక్స్పెషల్లీ మీకు ఆ 10,000 వేస్తారు మనకి, ప్లస్ మనకి ఈవెన్ ఇంకోటి ఏంటంటే మనకు ఇప్పుడు ఏమనుకుంటామంటే లైక్ వాటర్ వస్తుంది, వీఆర్ ఏబుల్ టు గ్రో అనుకుంటున్నాము. ఈ రెండు కూడా 100% గవర్నమెంట్ చేయలేదండి. బికాజ్ ఈవెన్ కాళేశ్వరం ఇప్పుడు బిల్డ్ చేశారు కానీ ద కాస్ట్ ఎఫిషియన్సీ రేషియో ఇస్ క్వైట్ లెస్ అండి. సో వాళ్ళు ఇప్పుడు మనకి డ్యామ్ కోసం లేకపోతే ఎలక్ట్రిసిటీ కోసం, లెట్స్ సే ద గవర్నమెంట్ ఇఫ్ దే ఆర్ స్పెండింగ్ 1 రూపీ, what benefit we are getting it is like 60 paise or something. So government is still losing 30 to 40 paise on every rupee they are spending on Kaleshwaram, getting the water and irrigating all this agriculture lands in Telangana. And so until it becomes a profitable venture for government, right? They will keep losing money, and at some point of time they have to stop, or at least do it like in a I mean they have to check on it and see ఎక్కడెక్కడ ఇవ్వగలం వాటర్, ఎక్కడెక్కడ వాటర్ అంటే ఈజీగా ఇవ్వగలం, ఎక్కువ లిఫ్ట్ చేయకుండా ఈజీగా ఇవ్వగలం, ఆర్ ఎక్కడెక్కడ కరెంట్ బాగా ఎక్కువ ఖర్చు అవుతుంది. ఇప్పుడు లెట్స్ హైదరాబాద్ లైక్ ఏరియాస్కి వాళ్ళు ఆల్మోస్ట్ 500 మీటర్స్ వాటర్ లిఫ్ట్ చేయాలి, అక్కడ చాలా ఖర్చు అయింది వాళ్ళకి. బట్ ఇఫ్ యూ సీ రైట్, మనకి కాళేశ్వరం దగ్గరగా ఉన్న ఏరియాస్, లైక్ ఇప్పుడు మన ఈ ఆ, కాళేశ్వరం దగ్గర ఉన్న ఏరియాస్, ఇప్పుడు మనకి యూ ఏరియాస్ అన్ని పెద్దపల్లి, ఆర్ మనకి ఒడేలా, ఆర్ మనకి చిట్యాల్, మనకి భూపాల్పల్లి, ఈ ఏరియాస్కి కొంచెం ఈజీ అండి వాటర్ ఇవ్వడం, అంత లిఫ్ట్ చేయవసరం లేదు వాళ్ళు. సో ఈ ఏరియాస్లో మేబీ కొంచెం ఇంకా లైక్ ఎవర్ గ్రీన్ ఉండొచ్చు, లైక్ మోస్ట్లీ ఈజీగానే వాటర్ ఇవ్వచ్చు. కానీ యాజ్ మనకి కొంచెం స్లోగా సిద్దిపేట్, మళ్ళీ గద్వేలు, మళ్ళీ హైదరాబాద్ ఆర్ ఈ వెస్ట్ సైడ్ ఆఫ్ హైదరాబాద్ లైక్ చేవెళ్ళ ఇటు సైడ్ వాళ్ళకి ఇవ్వాలి అంటే దట్ కాస్ట్ ఈస్ గోయింగ్ టు గో హై. అండ్ ఐ థింక్ సమ్వేర్ దే హ్యావ్ టు మినిమైజ్ ఇట్. సో అది జరగవచ్చండి. సో బోత్ ద థింగ్స్ విచ్ ఎవర్ హ్యావ్ యాక్చువల్లీ allowed these prices to go high, right? The agriculture lands. One is coming up with Kaleshwaram. Second one is actually giving this Raitu Bandhu might be might be contained, and not everyone might be getting it. And because of that, the prices also can go down or stagnate for next 10 to 15 years, or at least 5 to 10 years. So be careful, Andy, while you are going with agriculture lands. If you have something in black, definitely you can buy. But someone who is doing jobs, IT jobs or businesses, taking their white money and converting it into black and buying agriculture lands is not really recommended. Thank you.